అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి? మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50లు 100లు వేల కోట్ల డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? వెతుక్కున్నాం, ఇటుక పెంచుకున్నాం. ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం. జనసేన ఇల్లు కడుతున్నాం. కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి. సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి. అది దాటి మనలాంటి మామూలులోకి వస్తే, మనం వ్యూహాలు వేస్తే, మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టీకాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి.